వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం పూణే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఈ వీడియోలో ఒక్క రోజులోనే పూణే మొత్తం ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో చూపిస్తాను. పూణే ఒక అందమైన పొల్యూషన్ తక్కువ ఉండే బ్యూటిఫుల్ సిటీ. పూణే పశ్చిమ భారతదేశంలోని మహారాష్ట్ర అనే స్టేట్లో ఉంది. ఇది మహారాష్ట్రలో రెండవ అతిపెద్ద నగరం. ఫస్ట్లో అయితే ముంబై ఉంది. పూణే ఎవరైనా రావాలనుకుంటే తెలుగు స్టేట్స్ నుండి ట్రైన్ బస్సెస్ అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి. బై కార్ మీద కూడా రావచ్చు పూణేకి. హైదరాబాద్ నుండి పూణేకి బస్ జర్నీ, ట్రైన్ జర్నీ, అలాగే కార్ జర్నీకి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే వాటిని కూడా చూడండి ఎలా రావాలో పూణేకి. ఇంకా పూణేలో ఉండడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్టేషన్ దగ్గరే హోటల్స్ కానీ పీజీస్ కానీ ఉంటాయి. ఒక రోజుకి మాక్సిమం 500 కంటే ఎక్కువ అవ్వదు స్టే చేయడానికి. పూణే ఇన్సైడ్ సిటీలో తిరగడానికి కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. రిమైనింగ్ టూరిస్ట్ ప్లేసెస్ అన్ని కూడా పూణే నుంచి ఒక 40-70 కిలోమీటర్లు వెళ్తే మనకి అన్ని హిల్ స్టేషన్స్, మౌంటైన్స్ ఇట్లాంటి అన్ని వస్తాయి అనమాట. ప్రజెంట్ అయితే నేను పూణే సిటీలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అయితే చూపిస్తాను. సో పూణే ఇన్సైడ్ సిటీలో ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి శనివార్ వాడ. సో రాయల్ ప్యాలెస్ ఆఫ్ శనివార్ వాడ. బాజీరావ్ మస్తాని సినిమా ఎంతమంది చూసారు? ఈ శనివార్ వాడ స్టోరీయే బాజీరావ్ మస్తాని. ఈ కోటను 1736లో పీష్వా బాజీరావు నిర్మించారు. ఈ కోటలో కనీసం 1000 మంది ఉండేటోళ్ళంట అప్పట్లో. చూడండి కోట ఎంత బాగుందో నిజంగా. వీకెండ్స్లో క్రౌడ్ చాలా మంది ఉంటారు ఇక్కడ. ఈ కోటలోకి వెళ్ళడానికి 20 రూపీస్ టికెట్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక స్కానర్ కనిపిస్తుంది కదా, ఈ స్కానర్ని స్కాన్ చేస్తే మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎంట్రన్స్ గేట్ చూడండి ఎలా ఉందో, భయంకరంగా ఉంది కదా. ఇవి ఇలా ఎందుకు డిజైన్ చేశారంటే పూర్వం ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు ఏనుగులతో ఈ గేట్స్ని పగలగొట్టించేవాళ్ళు. సో అలా ఏనుగులతో గుద్దించకుండా ఉండడానికి ఇలా షార్ప్గా అయితే రాడ్స్ పెట్టారు. ఇలా ఏనుగు గుద్దినప్పుడు ఈ రాడ్స్ ఏనుగు తగిలి ఏనుగు గుద్దుది అనమాట. సో బాగుంది గేట్ డిజైన్ అయితే. సో లోపలికి అయితే వచ్చేసాం. బాగుంది, లోపల కూడా చాలా చక్కగా ప్రశాంతంగా ఉంది. వాతావరణం చాలా బాగుంది లోపలైతే. క్రౌడ్ తక్కువ ఉంటే ఇంకా బాగుండేది ఈ లొకేషను. వీకెండ్స్లో అయితే చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. అలాగే మన ఛానల్లో పూణేలో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్, మహారాష్ట్రలో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ వీడియోస్ అయితే ఉన్నాయి ప్లేలిస్ట్లో. ఈ వీడియో అయిపోయాక మీరు ఆ ప్లేలిస్ట్ కూడా ఓపెన్ చేసి చూడండి. కాసేపు కోట వీడియోని మ్యూజిక్ వేసి చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఈ శనివార్ వాడ పూణే సిటీ మధ్యలో ఉంటుంది. ఈ ఏరియాని పూణే ఓల్డ్ సిటీ అని కూడా అంటారు. ఎందుకంటే అప్పుడు కట్టిన కొన్ని కట్టడాలు ఇంకా ఇక్కడ కనిపిస్తాయి మనకి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే లాల్ మహల్. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు తన బాల్యంలో అక్కడే పెరిగారు. సో నెక్స్ట్ మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఈ ఫోటో తర్వాత. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. పూణే ముంబై మధ్యలో మొత్తం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సామ్రాజ్యమే. సో మనం అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసేసాం ఆల్రెడీ. డిస్క్రిప్షన్లో వాటి లింకులు ఇస్తాను చూడండి.
సీజన్లో తిరగకూడేస్తుంది ఇక్కడ. ఇవి ఏంటనుకున్నవి స్తూపాలు కాదు, జస్ట్ సెక్యూరిటీ గార్డ్స్కి 4 మూల 4 స్తంభం ఉంది. సో ఈ ఫోర్ట్ అయితే మొత్తానికి ఎక్స్ప్లోర్ చేసేసాం. ఈ ఫోర్ట్ చుట్టూ ఒక రౌండ్ వీడియో తీసి చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పెరిగిన లాల్ మహల్ అయితే చూసేద్దాం. చూడండి ఇదంతా కూడా ఓల్డ్ పూణే సిటీ. ఇప్పుడు మనం వచ్చేసాం లాల్ మహల్కి. చూడండి ఇదే లాల్ మహల్. చెప్పులు ఇక్కడే పెట్టేయాలి, లోపలికి అలౌ చేయరు. ఎందుకంటే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని దేవుడిలా కొలుస్తారు. సో అందుకే ఇక్కడ చెప్పులు విడిచేసి మనం లోపలికి వెళ్దాం. చూడండి ఇక్కడ కూడా చాలా బాగుంది ప్లేస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చిన్నప్పుడు శివాజీ మహారాజ్ గారు ఇక్కడే పెరిగారంట, ఆ లాల్ మహల్ ఇదే. సో దానికి సంబంధించిన కొన్ని విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. లోపలికి వెళ్దాం పదండి. లోపల కూడా చాలా బాగుంది. ఇక్కడ వాల్స్ మీద మొత్తం అన్ని ఫొటోస్ ఉన్నాయి. అప్పట్లో చరిత్ర అంతా కూడా ఏమేమి జరిగిందో మొత్తం వాల్స్ మీద ఫొటోస్లో అయితే మనకి ఇక్కడ పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈవిడే జీజాబాయి గారు, శివాజీ మహారాజ్ గారి తల్లి గారు. ఇక్కడ కూడా చూసేసిన తర్వాత మన నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీమద్ దగుడ్షేట్ గణపతి టెంపుల్. ఇది లాల్ మహల్కి దగ్గరలోనే ఉంటుంది, మనం బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ శనివారవాడ, దగుడ్షేట్ గణేష్ టెంపుల్, ఈ లాల్ మహల్, లక్ష్మీ రోడ్ ఇవన్నీ కూడా షాపింగ్ ఏరియా అనమాట. ఇన్ కేస్ మీరు ఇక్కడికి వస్తే కనుక ఇదంతా షాపింగ్ ఏరియానే. మనకి ఇక్కడ బట్టలు, చెప్పులు అన్నీ కూడా చాలా తక్కువలో దొరుకుతాయి. మీలో ఎవరైనా కూడా షాపింగ్ చేయాలనుకుంటే మనకి టూరిస్ట్ ప్లేసులు కూడా చూడొచ్చు, అలాగే షాపింగ్ కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట. టెంపుల్ దగ్గర కూడా చాలా పెద్ద క్యూ ఉంది. గణేష్ చతుర్థి ముంబైలో బాగా జరుగుతుంది, తర్వాత ముంబై తర్వాత పూణేలో ఈ టెంపుల్ దగ్గరే బాగా జరుగుతుంది. సో పూణేలో తిరగవలసిన ప్లేసెస్ అయితే మనం కవర్ చేసేసాం. ఇంకా పూణేలో చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, అలాగే హిస్టారికల్ ప్లేసెస్, జ్యోతిర్లింగాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా పూణే నుండి ఒక 40-70 కిలోమీటర్లు వెళ్తే వస్తుంది అనమాట. పూణే సరౌండింగ్స్లో ఉంటాయి అవన్నీ కూడా. ఇన్సైడ్ సిటీలో అయితే ఇవే చూడవలసినవి. సో అవన్నీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్టులు ఇస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మొత్తం మహారాష్ట్ర టూరిస్ట్ ప్లేసెస్, పూణే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. లేదా మన ఛానల్లో డైరెక్ట్గా ప్లేలిస్ట్లే ఉంటాయి. మీరు మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో మహారాష్ట్ర టూరిస్ట్ ప్లేసెస్ ఉంది,
అలాగే పూణే టూరిస్ట్ ప్లేసెస్ ఉంది, అవన్నీ చూడండి. ఏమేమి తిరగాలో మొత్తం అన్నీ కూడా ఆ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే పూణే సిటీ టూర్ మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేస్తే కనుక ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.